హాయ్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ మయూరి. ఫైనల్లీ నేనైతే విశాఖపట్నం నుంచి మా ఊరైతే వచ్చేసాను. ఇదిగోండి, ఇదైతే మా ఇల్లు. ఒకసారి ఇంటికి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి మొత్తం లైట్స్ అన్నీ ఆన్ చేసి వచ్చేసాను. ఒకసారి ఇంటి మొత్తానికి హోమ్ టూర్ లెక్క ఒక వీడియో తీసేద్దాం అనిపించింది. సో ఇదిగోండి, మా అత్తయ్య మాయ మాత్రమే ఇంట్లో ఉంటారు. చాలా నీట్గా ఉంచుకున్నారండి ఇంటిని. అదిగోండి, పంచదార చిలుక చూసారు కదా, ఆ పంచదార చిలుక అయితే ప్రతి ఇంట్లో కూడా ఉంటే చాలా మంచిదంట. సో అలా అయితే ఉంచుకున్నారు. ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ దిస్ ఇస్ ద హాల్. అదిగోండి, గడియారం కానీ టీవీ యూనిట్ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే మా మరిది అయితే బుక్ చేశారు. ఇదిగోండి నా లగేజ్ అండ్ దిస్ ఈజ్ మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇలా వస్తే గనక ఇదిగోండి, ఇటువైపు వెళ్ళి స్ట్రైట్గా వెళ్తే కిచెన్ రూమ్కి వెళ్ళొచ్చు అన్నమాట. సో ఇలా మా ఆడపడుచు వాళ్ళ హస్బెండే ఇల్లు మొత్తాన్ని అయితే నీట్గా ప్లాన్ చేసి కట్టారండి. అండ్ ఈ ఇంటీరియర్ మొత్తం మా మరిది మొత్తం కూడా సెలెక్ట్ చేసి బాగా ఇంటికైతే మంచి లుక్ని తెప్పించారు. ఇదిగోండి, ఇంటికి మాత్రం బాత్రూమ్స్ మాత్రం 3 పెట్టించాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఎక్కడికైనా పరామర్శలకు వెళ్ళి వచ్చినా కానీ బయట నుంచి వచ్చేటప్పుడు స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంటికి వచ్చేయచ్చు అనమాట. అందుకని చెప్పి ఇదిగోండి, సైడ్ నుంచి ఒక సందు కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇలా అయితే బాగుంది కదా. అండ్ చూడండి, అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు దేవాలయం, దేవుళ్ళ జన్మాలయం. అయితే ఇదిగోండి, అది రిమోట్ కంట్రోలింగ్ ఫ్యాన్ అన్నమాట. అవైతే ఇత్తడి సామాన్లు ప్రతి ఇంట్లో కూడా మా ఊరు సైడ్ అయితే ఖచ్చితంగా ఇత్తడి సామాన్లు నింపుగా ఉంటాయండి. ఏవి ఉన్నా లేకపోయినా ఇత్తడి సామాన్లు అనేది ఒక మర్యాద అన్నమాట. అలా ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా ఇంటీరియర్ అంతా కూడా మంచిగా డెకరేట్ చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ డే అయితే మేము వత్సవలస జాతరకి వెళ్ళామండి. అంటే అది మా ఇంటి అమ్మవారు అనమాట, రాజరాజేశ్వరి దేవి. సో అక్కడికైతే వెళ్తున్నాము. శ్రీకూర్మం ఇవన్నీ దాటించినాక ఇదిగోండి, రాజరాజేశ్వరి మాత భూలోకమ్మ తల్లి అంటారనమాట. ఇదిగోండి, అందరం అయితే వచ్చేసాం. ఈమె మా అత్త. మా ఉత్తరాంధ్ర జీవన చిత్రం ఇదేనండి. ఇదే డ్రెస్సింగ్. అసలు ఇప్పుడు ఫ్యాషన్ అంతా వచ్చేసి డ్రెస్సింగ్స్ అంతా మార్చేసాం, కానీ వెనక్కట్టు చీర వితౌట్ బ్లౌజ్ అనమాట. ఇది ఇంకా జాతర లేని టైంలో, నార్మల్ టైంలో వచ్చాం కాబట్టి అంత లేదు. ఇదిగోండి, ఒక కోడినైతే కొని దండం పెట్టుకొని పైకి విసిరేయాలంట. అంటే పెద్ద కోడి కొని వేట వేసుకుంటారు, కానీ మామూలుగా మేము దండం పెట్టి అక్కడ వదిలేస్తామన్నమాట. మనం ఇలా వదిలామో లేదో మళ్ళీ వెంటనే తీసేసుకొని వేరే వాళ్ళకి అమ్మేసుకుంటారండి. బట్ మన మొక్క అయితే తీరిపోతుంది. సో అయితే ఏంటి అంటే, మనము ప్రతిరోజు కూడా ఏదైనా పూజ కానీ ఇంట్లో దండం పెట్టుకున్నా, ఎక్కడికైనా జర్నీ చేసినా కానీ ఇంట్లో రాజరాజేశ్వరి దేవి కుండ అయితే పెట్టుకుంటాము. ఆ కుండలో ఎక్కడికి వెళ్ళినా కానీ డబ్బులు వేసుకుంటాం. ఆ డబ్బులన్నీ కూడా ఎప్పుడైతే జాతర టైం వస్తుందో ఆ టైంలో వెళ్ళి అక్కడ ఈ వత్సవలస ఎవరైతే ఇవి 7 ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట, వాళ్ళే ఈ దేవుళ్ళకి రక్షణ అన్నట్టు. అంటే సముద్ర తీరంలో కొట్టుకొచ్చిందంట ఈ దేవి మాత. అప్పుడు ఆ టైంలో కొంతమంది వీళ్ళకి దొరికితే, మీ 7 ఫ్యామిలీస్ దగ్గర నేను ఉంటాను, అలాగే ఎవ్రీ ఇయర్ కూడా జనాలు పెరుగుతూ వస్తారు, నన్ను మీరు కొలుసుకోండి అని చెప్పి ఏమో తల్లి అన్నారంట వీళ్ళకి కలలో కనిపించి. సో ఈ 7 ఫ్యామిలీస్కి ఎవ్రీ ఇయర్ కూడా పెరుగుతూనే వస్తున్నారండి జనాలు. ఏంటంటే ఇప్పుడు రాజరాజేశ్వరి దేవి ఉన్న వాళ్ళ ఇంటికి వచ్చి దండం పెట్టుకునే వాళ్ళ ఇంట్లో కుంకుమ వాళ్ళకి వెళ్ళినా కానీ వాళ్ళ ద్వారా కూడా అమ్మవారు వెళ్ళేదంట అప్పుడు. అలా మొత్తానికి రాజరాజేశ్వరి దేవికి ఎవ్రీ ఇయర్ కూడా జనాలు పెరుగుతూనే వస్తున్నారు. సో ఇదిగోండి, ఇక్కడ ఈ దగ్గరలో ఉందన్నమాట మేము కొలుసుకునే వాళ్ళ ఫ్యామిలీ అనమాట. మేము కొలుసుకునే రాజరాజేశ్వరి దేవిని చూస్తున్న ఫ్యామిలీ అనమాట. ఇక్కడ బావి ఉంటుంది, బావి కాదు నొయ్యే. ఇక్కడే స్నానాలు చేసుకొని ఇక్కడ దండం పెట్టుకునే వాళ్ళంట. అటువైపు కొంచెం ప్లేస్ ఉంటుంది, అటువైపు నుంచి సముద్రం ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూడా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అయితే స్నానాలు కూడా జరుగుతాయి. ఇదిగోండి, లోపలికి వచ్చాము. తల్లమ్మను పెట్టారు. ఇది ఉయ్యాల. ఎవరికైనా పిల్లలు లేకపోయినా ఏదైనా కోరికలు ఉన్నా కానీ ఇందులో చీరలు పెట్టి ఉయ్యాలు ఊపి దండం పెట్టుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏవైనా దెయ్యాలు దేవర్లు ఉన్నా అన్న బొట్టు పెట్టి హాట్ అనిపిస్తారనమాట. అలా
సో ఇదనమాట. జాతర లేని టైం కాబట్టి కొంచెం రష్ తక్కువ ఉంది. ఒకవేళ జాతర టైంలో వెళ్తే కనుక జనాలు ఖాళీ ఉండరండి. ఇసుక వేసినా కూడా రాలనంత జనాలు ఉంటారు. ఇది ఒక భూలోకమ్మ తల్లి. ఇలా ఎక్కడంటే అక్కడక్కడ ప్రతి దగ్గర కూడా ఈ 7 ఫ్యామిలీస్కి సంబంధించి 7 ప్లేసెస్లో ఉంటుందన్నమాట భూలోకమ్మ తల్లి కూడా. కోడి ఇంటికి తీసుకెళ్ళి కోడి కూడా మొక్కుదాం అన్నట్టు, ఏదో కోడి కూడా వండుకుందాం అన్నట్టు ఏదైతే బేరం అయితే ఆడారు. సో ఇక్కడికి తీసుకెళ్ళిన డబ్బులు ఉంటాయి కదా, ఈ డబ్బులు ఏవైతే ఉంటాయో మొత్తం అక్కడైనా సమర్పించేయచ్చు. లేదు అంటే అక్కడికి తీసుకెళ్ళిన ప్రతి డబ్బుల్ని కూడా ఇంటికి రూపాయి కూడా తీసుకురాకుండా ఖర్చు చేసేయాలన్నమాట. అంటే ఒకప్పుడు దీన్ని ఎందుకు అలా పెట్టారంటే, ఎప్పుడైనా సరే జాతరలకు వెళ్ళేటప్పుడు సడన్గా చేతిలో డబ్బులు ఉంటాయి ఉండవు, అడ్జస్ట్ అవుతాయి అవ్వవు అన్నట్టు, అప్పుడు పూర్వకాలంలో ఒక కుండ పెట్టుకొని డబ్బులు అందులో కూడబెట్టి ఇలాంటి జాతరల టైంలో యూస్ చేసుకుంటూ దేవుడికి కూడా కొంత సమర్పించుకోవచ్చని పెట్టారనమాట. ఇది మా భూలోకమ్మ తల్లి అనమాట. ఇది చాలా పురాతన కాలందంట, అందుకే కొంచెం పాతబడి చిన్నగా ఉంటుంది. బట్ ఇక్కడికే చాలామంది వస్తారు. అండ్ ఇదే సైడ్కి ఒక ప్లేస్ ఉంటుంది, ఇదిగోండి తిని మా అన్నయ్య అవుతారు. ఇలా చీర పట్టుకొని ఈ కోడిని అయితే దండం పెట్టేసి ఆ రూఫ్ పైకి అయితే విసిరేస్తారనమాట. ఆ టాప్కి విసిరేస్తే వెనక నుంచి వేరే వాళ్ళు అయితే క్యాచ్ చేసేస్తారు. సో ఇదండి, ఇలా ఇక్కడ ఈ రాయి దగ్గర అయితే కొబ్బరికాయలు కొట్టుకొని దండం పెట్టేసుకున్నాము. అయిపోయిన తర్వాత అందరమే ఒక్కొక్కరుగా దండం పెట్టుకున్న తర్వాత నెమ్మదిగా లోపలికి వెళ్ళాక చీర ఏవైతే పెట్టాలనుకుంటున్నామో అవన్నీ కూడా సమర్పించుకొని మనం బయటకు వచ్చేయడమే. అదిగోండి ఆ పక్కనే జీడి తోటలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ జీడి తోటలకి దగ్గరలోనే ఇదిగోండి అక్కడైతే కోళ్ళు అవన్నీ వేట, చాలా కోడి వెంట్రుకలు అన్నీ ఉన్నాయి, అవన్నీ చేస్తున్నారు. స్మెల్ ఫుల్ ఉంది. కొంచెం స్టిల్స్ ఇచ్చేసుకున్న ఫొటోస్కి. అండ్ చూడండి ఇదైతే ఫుల్గా జీడి చెట్లు ఉన్నాయి, ఫుల్ చుట్టూ కూడా. దీనికి వెనక వైపు సముద్రం ఉంది, అక్కడ వెళ్ళి స్నానాలు చేసుకుంటారు నార్మల్గా అయితే. ఇదిగోండి జీడి పువ్వు కూడా వేసింది. నెక్స్ట్ ఇదేంటో ఎవరికైనా తెలిసిన వాళ్ళైతే ఊరుకోండి, తెలియని వాళ్ళైతే ఏంటో ఇది అని క్వశ్చన్ చేసి అడగండి. అండ్ చూడండి ఇవైతే కొంచెం డబ్బులు అందులో వెయ్యిగా మిగిలి ఉన్నాయి కదా, ఎంటీగా డబ్బులు అయితే తీసుకువెళ్ళకూడదు కాబట్టి ఏవేవి ఉన్నాయి తీసుకుందాం అన్నట్టు. ఇవైతే 15 రూపీస్ కంట, ఏవైనా 15 రూపీస్ అని పెట్టారు. సో ఒకసారి చూసేద్దాం అని చెప్పి అన్నీ చూసా. అయినా ఇక్కడ నుంచి కొనుక్కొని హైదరాబాద్ ఏం తీసుకెళ్తాము, అమ్మ అత్తమ్మ వాళ్ళైతే ఏమి కావాలో అవి కొనుక్కోమన్నాము. అవన్నీ కొనుక్కున్నారు, మంచిగా ఉన్నాయన్నమాట. ట్యాపులు అంట, పీలర్స్ అన్నీ ఉన్నాయి, బాగున్నాయి. అన్నీ 15 రూపీస్ అంట. క్యూట్గా ఉన్నాయన్నమాట. చిన్ని బాక్సెస్ బాగున్నాయి కదా, చిన్ని బౌల్స్. ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఫైనల్గా అయితే మేము స్టార్ట్ అయిపోయి ఫుల్గా అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చి రిలాక్స్ అయిన తర్వాత ఈ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడము. ఈ మొత్తం ఈ జర్నీలో ఈసారి వెళ్ళిన టూర్ మొత్తంలో 1 డే కూడా గ్యాప్ లేకుండా ఏదో ఒక పని పడుతూనే ఉండింది. సో ప్రతి దాన్ని కూడా నేను క్యాప్చర్ చేస్తూనే వస్తున్నా. సో వీటన్నింటినీ కూడా ఇదిగోండి రబ్బర్ బ్యాండ్స్ అంట, చాలా బాగున్నాయి. సో ఇలా అయితే మేము కంప్లీట్ జర్నీ చేసుకొని ఇంటికైతే రీచ్ అయిపోయాము. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.